మనము ఇక్కడ చేయి తడుపుకోవడానికి కూడా ఆరెంజ్ జ్యూసే వాడుకోండి మీరు, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో మన ప్యాక్ కూడా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ఇట్లా మనం ప్యాక్ అప్లై అందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని, అందరూ క్షేమంగా ఉన్నారని, ఉండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మనకి పండగ వస్తుందంటే అన్ని రకాలుగా డస్టింగు, షాపింగు, హడావుడిగా పనులు చేసేసి ఉంటాము. షాపింగ్ కానీ బయటికి ఎండల్లో వెళ్ళడము, రావడము, అలాగే డస్టింగు, మొత్తం పండగ పనులకి అంతా హడావుడిగా చేసేసుకొని ఇల్లంతా శుభ్రం చేసేస్తాం. తీరా వస్తే మనకి స్కిన్ ఇలా అయిపోతుంది అనమాట. మేము ట్రావెల్ చేసి వచ్చాము అంటే పూరి జగన్నాథ స్వామి దగ్గరికి వెళ్ళొచ్చాం కదా, సో దర్శనానికి. అలాగే మనం కొన్ని వేరే ప్లేస్లు అంతా తిరిగి ఫుల్ ట్యాన్ అయిపోయింది నా ఫేస్ అయితే. చూస్తున్నారు కదండి, యాజ్ ఇట్ ఈజ్గా ఫేస్ స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంకేం అప్లై చేయలేదు. నేను వీడియో చేద్దామని చెప్పి ఈరోజు అయితే వీడియోలో మీకు ఒక మంచి ఫేషియల్ ఇంట్లో మీకు మీరే చేసుకోవచ్చు. అందులో రెగ్యులర్గా మనం ఏ స్టెప్స్ ఫాలో అవ్వచ్చు ఏంటనేది డీటెయిల్డ్గా వీడియో ఉంటుందండి. అన్నీ ఈజీగా దొరికే ఐటమ్సే, మన ఇంట్లో ఉండేవే. మనకి ఎప్పుడు బ్యూటీ వీడియోస్ చేసినా కానీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, అంటే అందరికీ ఉపయోగపడుతుంది, మంచి రిజల్ట్ వస్తుందని కామెంట్స్ అయితే చాలా మంచిగా పెడుతున్నారండి. నాకు దాని ద్వారా ఏంటంటే మీ కామెంట్స్ ద్వారా నాకు ఇంకా మంచిగా చూపించాలి అనేది ఎప్పటికప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు అయితే ఫేషియల్ చూపిస్తాను. ముందు దానికి అవసరమైన పదార్థాలు ఒకసారి క్లియర్గా చూపిస్తాను, కాకపోతే ఏది ఎంత వాడాలి, ఎప్పుడు వాడాలి అనేది చేస్తూ చూపిస్తాను. ఇదిగోండి, ఇవి మనకు అవసరమైన పదార్థాలు అన్నమాట. ఇదేమో బాదం పప్పుల పొడి, అంటే మనం ఇంట్లో ఉంటాయి కదండి బాదము, అవి ఒక 10-20 ఇలా మిక్సీ వేసేసుకుని పౌడర్ చేసుకుని పెట్టుకుంటే ఇలా బ్యూటీ టిప్స్కి ఇంకా దీంతో పాటు ఇంకా వేరే చెప్తాను నేను. ఇలా పెట్టేసుకుంటే చిన్న బాక్స్లో పోసి మంచిగా ఉంటుంది. శనగపిండి మన ఇంట్లో ఉండేదే, పెరుగు, ఇది బియ్యం పిండి అండి, ఆప్షన్ అనమాట. అది దేనికి వాడాలనేది చెప్తాను. రెండు అవసరం లేదు మనకి. ఇది మనకి ఇప్పుడు సీజనల్గా వచ్చే ఆరెంజ్ జ్యూస్ లేకపోతే దాని బదులు ఏం వాడాలనేది కూడా చెప్తాను. ఇదేంటంటే మనకి ఇంట్లో ఉన్న తిని పడేసే మనం ఆరెంజ్ తొక్కలు ఉంటాయి కదా, వాటిని డ్రై చేసేసుకుని ఇట్లా పౌడర్ చేసుకుని కొంచెం జల్లించుకుంటే బరక లేకుండా ఉంటుందండి. జల్లించి పెట్టుకుంటే బాగుంటుంది. ఇది మనకి ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్. ఒక బౌల్ మిక్సింగ్ కోసం, ఒక స్పూను, అంతే. తడవకుండా ఐటమ్స్ అన్నీ కూడా. మనం ఫేస్కి సంబంధించి ఏదైనా ప్యాక్ వేసుకున్నా, లేదు అంటే ఫేషియల్ చేసుకున్నా, ఏదైనా కూడా ఫేస్ ఎప్పుడు క్లీన్గా ఉండాలి అంటే ఫేస్ వాష్ చేసేసుకుని రెడీగా ఉండాలన్నమాట. మనం ఇంట్లో క్లీనింగ్ కోసం అయితే ఏం చేయాలంటే కొంచెం పాలల్లో, పచ్చిపాలు కాకపోయినా కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు, పచ్చిపాలు ఉంటే ఇంకా మంచిది. కాటన్ ముంచేసుకుని తుడిచేసుకున్నామంటే దానికంటే బెస్ట్ క్లీన్జర్ ఏముండదు అనమాట. ఇప్పుడు నా ఫేస్ అయితే క్లీన్గానే ఉంది కనుక నేను అదంతా ఏం చేయట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ స్క్రబ్బింగ్ కోసం ఇదిగోండి ఒక స్పూను. నేను ఓన్లీ ఫేస్కి మాత్రమే చేస్తున్నాను కనుక దానికి సరిపడా తీసుకుంటున్నాను. 1/2 స్పూన్ సరిపోతుంది మన ఆరెంజ్ పీల్ పౌడరు. దీన్ని మనం కలుపుకోవడానికి, అంటే మనం స్క్రబ్ ప్రిపేర్ చేసుకోవాలి కదా, ఆరెంజ్ జ్యూస్ ఇంట్లో ఉండేదే చక్కగా ఒక కాయని జ్యూస్ తీసుకున్నాము అంటే సరిపోతుంది. దీనిలోకి మనకి ఇంకా కొంచెం మంచిగా రావాలి అంటే కనుక కొంచెం పెరుగు కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే కొంచెం బియ్య పిండి వేస్తున్నాను. మనకి టెక్స్చర్ బాగా వస్తుంది, దాని ద్వారా మనకి ఈజీగా ఉంటుంది అనమాట, స్క్రబ్బింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఓకేనా, మన స్క్రబ్ అనేది రెడీ అయిపోయింది. మనకి ఎట్లా ఉండాలంటే ఇలా పేస్ట్ ఫామ్లో ఉండాలి స్క్రబ్. ఇదిగోండి ఇలా ఉండాలి. ఓకేనా, ఇప్పుడు ఇది 3-4 నిమిషాల పాటు మనం చక్కగా ఫేస్కి రౌండింగ్ చేసుకుంటూ ఉండాలి. అయితే చాలామంది ఫేషియల్ అనేది పార్లర్లోనే చేయించుకోవాలి, లేకపోతే సాగిపోతుంది ఫేసు అని అంటున్నారు. మనకి ఫేషియల్ సాగిపోవడం అంటే ఇది ఇప్పుడు మనం చేస్తుంది కాదండి, వెనకటి నుంచి కూడా మనకి సున్నిపిండి నలుగు పెట్టుకోవడం ఇదంతా మన సంస్కృతిలో ఉన్నదేనమాట. సో మనం కూడా ఏమి ఫేస్ను పిచ్చిగా మసాజ్ చేయట్లేదు. మసాజ్ కూడా చక్కగా ప్రాపర్గా నేను ఇలా చేసుకోండి అని చెప్తాను, అప్వర్డ్ డైరెక్షన్లో. వాస్తవంగా పార్లర్కి వెళ్ళి చేయించుకుంటే మరీ మంచిది, కానీ అందరూ ఎఫర్ట్ చేయలేరు, టైం ఇవ్వలేరు. సో అప్పుడప్పుడు మనం ఇలా చేసుకుంటూ ఉంటే
స్కిన్ అనేది మంచిగా మెయింటైన్ అవుతుంది అనమాట. మనము ఇక్కడ చేయి తడుపుకోవడానికి కూడా ఆరెంజ్ జ్యూసే వాడుకోండి మీరు, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. నేనైతే ఇంతవరకు పార్లర్లో ఫేషియల్ చేయించుకోలేదండి, నా స్కిన్ అయితే సాగిపోలేదు నా ఏజ్కి అకార్డింగు. కళ్ళ దగ్గర కూడా చేసుకోవచ్చు మనం, ఇట్లా కొంచెం కంట్లోకి వెళ్ళకుండా చూసుకోండి. ఇప్పుడు మనం ఇలా చక్కగా మంచిగా రౌండింగ్ అనేది ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు చేసుకుంటే సరిపోతుందండి. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఎక్కువ ప్రెషర్ పెట్టకోకుండా చేసుకోండి. అలాగే ఇదేంటంటే మనకి ఆరెంజ్ పీల్ పౌడర్ కనుక కొంచెం ఇట్లా మండినట్టుగా అంటే ఇట్లా ఉంటుంది కదా, అలా ఉంటుంది. నష్టం ఏం లేదండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇదిగోండి ఇట్లా మనం ఒక 3-4 నిమిషాల పాటు రౌండింగ్ చేసిన తర్వాత ఫేస్ మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. అయితే చాలామంది క్లీన్ వాష్ చేసుకోవాలా వైప్ చేసుకోవాలా అని అంటున్నారు. ఇప్పుడు నేనంటే పద్దాక మాటికి లేవలేను కనుక నాప్కిన్తో తుడుచుకుంటున్నాను. అదర్వైజ్ మీరు మామూలుగా వాష్ చేసేసుకోవచ్చు అండి ఇంట్లో చేసుకునేటప్పుడు. చూసారా, ఫస్ట్ స్టెప్కే మనకి ఎంత రిజల్ట్ వచ్చిందో. చాలా మంచి ఫేషియల్ ఇది. ఇక్కడ మీకు ఆరెంజ్ పీల్ పౌడర్ పడదు అంటే కనుక కొద్దిగా బియ్యం పిండి తీసుకోండి, పరకది కాకుండా మామూలు బియ్యం పిండి, దానిలోకి ఆరెంజ్ జ్యూస్ వేసుకుని స్క్రబ్ చేసుకోండి, ఓకేనా. బాగా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను నేను ఇది. అబ్బా, నాకైతే ఎంత మంచిగా ఉందా అనిపిస్తుంది కొంచెం చిన్న పనికే. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, మనం క్రీమ్ అంటే మసాజ్ చేసుకోవాలి కదా. దానికి ఎవరికైతే పింపుల్స్ ఉండి బాగా మచ్చలు ఉంటాయో ఫేస్కి, వాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి స్టీమ్ తీసుకోండి. మనకి కొంచెం ఇంట్లో స్టీమర్ ఉంటే బెస్ట్, లేదు అంటే కనుక స్టీమ్ వేడి నీళ్ళు కొంచెం బాగా మరగబెట్టేసుకుని స్టీమ్ తీసేసుకుంటే సరిపోతుంది. అసలు ది బెస్ట్ మసాజ్ క్రీమ్ అనమాట ఇప్పుడు మనం చేసుకునేది. ఇదిగోండి, ఇది చెప్పాను కదా మన బాదం పప్పుల పొడి, కొద్దిగా మనకి ఎంత అవసరమో అంత తీసుకుంటే సరిపోతుందండి. మిగిలిందంతా మనం మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చు. దీనికి కొద్దిగా పెరుగుని యాడ్ చేసి, ఇదిగోండి ఇంత క్రీమ్ కదా మనం చేసుకునేది, అలాగే ఒక స్పూను పేస్ట్ ఫామ్లో వచ్చేంత వరకు మనం ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. దీనికి ఏం కొలతలు లేవు, ఓకేనా. మళ్ళీ మనకి మసాజ్ చేసుకునేటప్పుడు అలా ఇటు జారిపోకుండా దానికి అనుగుణంగా కొంచెం తీసుకుంటే సరిపోతుంది. డ్రై స్కిన్ వాళ్ళు దీనిలోకి కొద్దిగా తేనె వేసుకోండి. ఇదిగోండి మనకి ఇట్లా ఈ ఫామ్లో ఉంటే సరిపోతుంది, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఇంట్లో చేసుకున్న అంతే రిజల్ట్ వస్తుందండి. కాకపోతే ఏంటంటే పార్లర్కి వెళ్ళి ఎవరితో మసాజ్ చేయించుకుంటే ఏంటంటే ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. రెండోది మనకి మంచిగా రిలాక్స్ అవుతాం అనమాట, అది డిఫరెన్స్. ఈ ఫేషియల్ ఎప్పుడు కూడా నైట్ టైం చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఏంటంటే మనము చేసుకుని కొంచెం మనకి ఎంటూ టైం ఎక్కువ ఉంటుంది నైట్ టైం అయితే. అంటే మన పనులన్నీ అయిపోయినాక ఒక ½ an hour స్పెండ్ చేసేసి చక్కగా ఫేషియల్ చేసేసుకొని హ్యాపీగా పడుకున్నాం అనుకోండి, మార్నింగ్కి చూసుకోవాలి అప్పుడు ఫేస్ ఉంటుంది. అబ్బా, ఇప్పుడు దీన్ని మనం మంచిగా ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. మనం చేసుకోకపోయినా ఇంట్లో సిస్టర్స్ ఉన్నారనుకోండి, కజిన్స్, ఇప్పుడు పండగకి అందరం కలుస్తాం కదా, అట్లా ఒకరికొకరం చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. మసాజ్ ఎప్పుడు కూడా ఇట్లా అప్వర్డ్ డైరెక్షన్లో చేసుకోండి. ఇక్కడేమో ఇలా కళ్ళ చుట్టూతో కూడా చేసుకోవచ్చండి. పండగ తర్వాత నేను మీకు ఒక మంచి క్రీమ్ చేసి చూపించబోతున్నాను. అంటే మనం స్కిన్ ఏంటంటే రకరకాల కారణాల వలన చాలా డల్ అయిపోతుంటుందండి. స్పెషల్లీ లేడీస్కి 40+ తర్వాత ఏంటంటే మోనోపాజ్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది కనుక ఆ టైంలో జరిగే రకరకాల హార్మోనల్ చేంజ్ వలన స్కిన్ అనేది చాలా పాడైపోతుంది. అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది నేను చూపించబోయే క్రీమ్. సో క్రీమ్ చూడాలంటే ఏం చేయాలి, ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇదిగోండి ఇప్పుడు నేను చూపించేది చూడండి స్టెప్. ఇలా 2 చేతుల మధ్యలో 2 వేళ్ల మధ్యలో స్కిన్ని ఇలా అనుకుని ఈ ఫింగర్ తోటి ఇలా మంచిగా మనం పాలిష్ చేస్తున్నట్టుగా అనుకోవాలి. అది కూడా కింద నుంచి పైకి ఇలా, ఈ ఫోర్ హెడ్ మీద కూడా ఇలాగే ఇలా మంచిగా ఇలా చేసుకోవచ్చు. ఎప్పుడు ఏ చేసుకున్నా లిప్స్ని మర్చిపోమాకండి. మొత్తం ఇలా 5 నుంచి
6 నిమిషాల పాటు మసాజ్ చేసుకుందాం. ఇదిగోండి మసాజ్ అయితే అయిపోయింది మంచిగా. ఇప్పుడు మనం ఇది క్లీన్ చేసేసుకోవాలి. ఈవెన్ మనం మసాజ్ చేసేటప్పుడు మన ఈ హ్యాండ్స్ కూడా మంచిగా రుద్దేసుకుంటే నీట్గా అయిపోతాయి చేతులు అనేవి కూడా. నేను ముందు అసలు ఒక సైడ్ క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుంది అనేది. ఇక్కడ ఎటువంటి గ్రాఫిక్స్ లేవు, మీ ముందే కనిపిస్తుంది కదా. ఒక సైడ్ ప్యాక్ ఉంది, ఒక సైడు క్లీన్ చేశాను. అసలు స్కిన్ చూసారా ఇందాకటికి ఇప్పటికి ఎంత తేడా వచ్చిందో. అది సంగతి మన మ్యాజిక్ ఫేషియల్. ఇదిగోండి ఫేస్ మంచిగా మనం క్లీన్ చేసేసుకున్న తర్వాత మెరిసిపోతుంది మొహం. ఇప్పుడు ప్యాక్ రెడీ చేసుకోవాలి. ప్యాక్ కోసం మనం ఇందాక నేను చూపించాను కదండి మీకు ఐటమ్స్ ఏమేంటి అనేది. ఇది శనగపిండి కొద్దిగా, అంటే మనకి ప్యాక్కి ఎంత అవసరమో అంత. కొంతమందికి న్యాచురల్ పదార్థాలు కూడా కొన్ని పడవండి. శనగపిండి పడని వాళ్ళు బియ్యపిండి వాడుకోవచ్చు. నేను కొద్దిగా బియ్యపిండి కూడా తీసుకుంటున్నాను. చాలా మంచిది బియ్యపిండికి అయితే. మనకి ఎన్ని స్కిన్ బెనిఫిట్స్ ఉంటాయంటే స్కిన్కి లైటనింగ్, వైటనింగ్ కలిగిస్తుంది అనమాట. ఇంకా చిన్న మచ్చలు అలాంటివన్నీ కూడా తొలగిస్తుంది. ఇంకా ఇప్పుడు దీన్ని మనము పేస్ట్ లాగా చేసుకోవడానికి ఎంత అవసరమైతే అంత ఈ డైరెక్ట్గా ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ అనేది మనం వాడుకోవచ్చు. అయితే మీకు డౌట్ రావచ్చు, ఆరెంజెస్ అనేవి మనకి ఈ సీజన్లోనే దొరుకుతాయి కదా అని చెప్పి. ఈ ఫేషియల్ యాక్చువల్గా ఈ సీజన్కే చాలా బాగుంటుంది, చలికాలం అప్పుడు. ఎందుకంటే మనం ఆరెంజ్ పల్ప్ ఏదైతే వాడుతున్నామో, ఆరెంజ్ పీల్ పౌడరు, దాంట్లో న్యాచురల్గా ఒక ఆయిలీనెస్ అనేది ఉంటుంది అది మనం కలిపినప్పుడు. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి అది సమ్మర్లో సూట్ అవ్వదు అనమాట. నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళు సమ్మర్లో అయినా చేసుకోవచ్చు, కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి సమ్మర్లో సూట్ అవ్వదు. అలాంటి వాళ్ళు మీరు సమ్మర్లో కూడా చేసుకోవాలి అంటే మనకి ఆరెంజ్ జ్యూస్ బదులు మోసంబీ జ్యూస్ వాడుకోవచ్చు, బత్తాయి రసం వాడుకోవచ్చు. సో మన ప్యాక్ కూడా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ఇప్పుడు స్కిన్ మొత్తానికి దీన్ని అప్లై చేసుకోవాలి. నాకు కొంచెం పలచగా అయిందనిపిస్తుంది. ఇది కళ్ళకి ఇక్కడ వరకు మనం రాసేసుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ పార్ట్ని మనం అసలు డ్రై అవనివ్వకూడదు. జస్ట్ ఒక 5 మినిట్స్ అవ్వగానే ఈ పార్ట్ క్లీన్ చేసేసుకోవాలన్నమాట. రాయడం అయితే రాయొచ్చు, కానీ డ్రై అయితే ఏంటంటే అక్కడ స్కిన్ లాగేసినట్టు అవుతుంది. చాలా సెన్సిటివ్గా ఉంటుంది కనుక కళ్ళ దగ్గర పార్టు మనం ఇమీడియట్గా క్లీన్ చేసేసుకోవాలి. అక్కడ రాయలేదనుకోండి ఫేస్ అంతా మెరిసిపోతుంది, కళ్ళ కింద నల్లగా అయిపోతుంది. ఇదిగోండి ఇట్లా మనం ప్యాక్ అప్లై చేసేసి చెప్పాను కదా, కళ్ళ కింద పార్ట్ మాత్రం ముందు క్లీన్ చేసేసుకోవాలి, మిగిలిందంతా డ్రై అవనివ్వాలి. అంటే ఒక 15 మినిట్స్ వదిలేయాలి. 15 మినిట్స్లో ఆరకపోయినా కానీ మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి 15 మినిట్స్ అయిపోయింది. నేను ఇది మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. ఇప్పుడు క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనము డైరెక్ట్గా ఏదైనా క్లాత్ పెట్టి అట్లా రుద్దేయకూడదండి. కొంచెం ముందు తడుపుకొని చేతులతోటి కొంచెం ఇట్లా ట్యాప్ చేసుకుని కొంచెం ఇలా స్మూత్గా ఒకసారి మనం ఇలా రౌండింగ్ చేసేసుకొని అప్పుడు వాటర్ పెట్టి కడిగేసుకుంటే మనకి కొంచెం స్కిన్ ఇట్లా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. చూసారా స్కిన్ ఎంత మంచిగా వచ్చిందో. నేను ఒకసారి డైరెక్ట్గా కడిగేసుకుని వస్తాను. ఇదిగోండి మన ఫేషియల్ అయితే అయిపోయింది. చక్కగా యాజ్ ఇట్ ఈజ్గా డైరెక్ట్గా ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసాను అంతే. ఇంకా ఫేస్కి మనం ఎప్పుడు ఫేస్ ప్యాక్ ఏది పెట్టుకున్నానండి, వాష్ చేయగానే ఇమీడియట్గా మనం రెగ్యులర్గా ఏ మాయిశ్చరైజర్ అయితే వాడతామో అది ఖచ్చితంగా మనం అప్లై చేసుకోవాలన్నమాట. లేదు అంటే కనుక ఎట్లా ఉంటుందంటే స్కిన్ అంతా డ్రై అయిపోయినట్టు అవుతుందన్నమాట. ఖచ్చితంగా ఇప్పుడు మనం ఈ ఫేషియల్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనం ఏ మాయిశ్చరైజర్ అయితే రెగ్యులర్గా వాడతామో అది ఫేస్కి అప్లై చేసేసుకోవాలి. ఇది వచ్చి మళ్ళీ ఎవరు చేసుకోవాలి ఎవరు చేసుకోకూడదు అనే విషయానికి వస్తే ఏంటంటే అండి, పిల్లలకి అంటే 18 ఇయర్స్ వచ్చే వరకు అసలు ఇట్లాంటి ప్యాక్స్ వీటంతటితో ఏం అవసరం లేదండి. న్యాచురల్గానే వాళ్ళ స్కిన్ చాలా బాగుంటుంది. చిన్నప్పటి నుంచే ఇవన్నీ అప్లై చేసామనుకోండి పిల్లలకి ఏంటంటారు ముదిరిపోయిన మొహంలాగా అయిపోతుంది అనమాట. లేతదనం అనేది అంటే అట్లనే అంటారు విలేజ్లో అయితే.
మొహం చక్కగా మృదువుగా అట్లా ఉండదు పిల్లలకి. అవన్నీ ఏం పిల్లల జోలికి అయితే వెళ్ళొద్దు. మిగిలిన వాళ్ళు పెద్దవాళ్ళు ఈ ఏజ్ ఆ ఏజ్ అనేం లేదు, పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా చక్కగా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇంకా ఈ పండగకి మనకి ఫేషియల్ పార్లర్కి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం సేవ్ అయిపోయింది, డబ్బులు సేవ్ అయిపోయినాయి. ఇంకా ఈ డబ్బులతోటి మనం ఏదైనా చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకైతే బాగా హెల్ప్ అవుతుందండి, ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇంకా ఈ ప్యాక్ ఏదైతే ఉందో నేను చూపించాను, మసాజ్ క్రీమ్ లాంటిది, దాన్ని మనం ప్యాక్ లాగా కూడా వాడుకోవచ్చు. అది ఎవ్రీ వీక్ అప్లై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. లాస్ట్లో వేసుకున్న ప్యాక్ అయినా ఎవ్రీ వీక్ వాడుకోవచ్చు. జస్ట్ స్క్రబ్ చేసుకుని డైరెక్ట్ ప్యాక్ వేసేసుకోవచ్చు, మసాజ్ చేసుకునేంత టైం లేదు అనుకుంటే కనుక. మరి ఈ వీడియో మీకు ఎంత హెల్ప్ అయింది, ఎలా హెల్ప్ అయింది అనేది ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ కామెంట్స్ ద్వారా ఏంటంటే నాకు మళ్ళీ ఇంకా మంచి వీడియోస్ చేసేందుకు ఏమంటారు ప్రోత్సాహం వస్తుందన్నమాట. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సంక్రాంతి పండుగను అందరూ మంచిగా సంతోషంగా జరుపుకోవాలి అని కోరుకుంటూ మీ సునీత.